సింగరేణి కార్మికులు సేఫ్టీ విభాగంలో బహుమతులు గెలుచుకోవడం చాలా అభినందనీయమని భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కేటీకే ఫైన్ క్లైన్ గని జీవీటీసీలో 55వ వార్షిక భద్రతా పక్షోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో సింగరేణి వ్యాప్తంగా గ్రూప్ 2 అండర్ గ్రౌండ్ మైన్స్లో థ్రస్ట్ ఏరియా విభాగంలో ప్రథమ బహుమతి, అదేవిధంగా షాండ్ స్టావింగ్ ఆపరేషన్స్ విభాగంలో 3వ బహుమతి, జీవీటీసీ ఓవరాల్గా ప్రథమ బహుమతి సాధించినందుకు వారికి అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీకే ఫైన్ క్లైన్ జీవీటీసీ ఉద్యోగుల్ని అధికారులని అభినందించారు. భద్రత ఏ ఒక్క వ్యక్తి లేదా విభాగానికి చెందింది కాదని మొత్తం మన భవిష్యత్తుకు సంబంధించిందన్నారు. ఈ విభాగంలో బహుమతులు రావడం చాలా అభినందనీయమన్నారు. ఫస్ట్ ఏరియాలో ఫస్ట్ ప్రైజ్, థ్రోయింగ్ లో థర్డ్ ప్రైజ్ అంటే 2 ప్రైజులు సాధించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కేటీకే అంటేనే భూపాలపల్లి ఏరియాలో అమరావతిలో కేటీకే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎవరు విజిటర్స్ వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి అంటే కేటీకే కలెక్టర్ గారు వచ్చినా, ఎస్పీ గారు వచ్చినా, హయ్యర్ ఆఫీసర్కి ఎవరు వచ్చినా కూడా అంటే అలాంటి వర్కింగ్ కల్చర్ కేటీకే లో ఉంది. ఇప్పుడు ట్రస్ట్ ఏరియాలో ఏమేమిలో ట్రస్ట్ ఏరియాలో ఒక 4 ఉండే ల్యాండ్ రైడింగ్, కాలేజ్, హోమ్ కాలేజ్, మిషనరీ అంటే ఆర్డర్స్ అంటే అన్ని మిషనరీ, కాంట్రాక్ట్ వర్క్ ఎలా పనిచేస్తున్నారు ఏంటి అంటే ఈ 4 ఏరియాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ లో మీరు ఫస్ట్ ప్రైజ్ సాధించాలంటే అసలు ఓవరాల్ ఫస్ట్ ప్రైజ్ రావాలి. మిస్ అయ్యింది అంటే మనము నేషనల్ గేమ్ చూస్తూ ఉంటాము, ఇంటర్నేషనల్ గేమ్ చూస్తూ ఉంటాము, రన్నింగ్ పెడతా ఉంటే ఫస్ట్ సెకండ్ కు థర్డ్ కు ఎంత డిఫరెన్స్ ఉంటుంది టైంలో? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఓన్లీ సెకండ్స్ లో ఉంటుంది. అంటే మన కొద్దిలో జారిపోయింది మన ఫస్ట్ ప్రైజ్. అదర్వైజ్ కేటీకే ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే. అలా పనిచేశాడు. ఒకసారి మిస్ అయినా కూడా నెక్స్ట్ పట్టుదలతోటి ఈ సంవత్సరం సాధించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఇన్సిడెంట్ రావాలి అంటే యాక్సిడెంట్ అనేది అసలు జరగదు. అలా ఆ దిశగా మనము పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మనము ఇంప్లిమెంట్ చేయాలా? మనము చేసే పని దగ్గర సింగరేణిలో భూపాలపల్లి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి దాన్ని గమనించి ఇందాక యశ్వ గారు చెప్పారు, బాటమ్ మ్యాచ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అది చాలా కష్టపడితే కానీ అది రాలేదు. సో దాన్ని సద్వినియోగం చేసుకొని పిఓబి, బాటమ్ మ్యాచ్ రెండింటిని యూటిలైజ్ చేసుకుంటూ మీరు స్టోరింగ్ ప్రాబ్లం అనేది లేకుండా 100% ప్రొడక్షన్ తీయాలి. ఇది ఒకటే కాకుండా మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ